ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల దర్శనం వివరాలను గురించి, అలాగే టికెట్స్ లేకుండా కూడా నేరుగా భక్తులను దర్శనానికి పంపించేస్తున్నారా లేదా, ఆ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూన్ 2వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 83,740 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 35,462 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,71,00,000 రూపాయలు. ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లు తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. అంటే అటు ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. ఇక ఈ జూన్ నెలలో ప్రతిరోజు కూడా తిరుమలలో ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి పంపిస్తున్నారండి. ఈ ఫ్రీ దర్శనానికి ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. అంటే తిరుమల కొండపైన VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ ఉంది. మీరు తిరుపతి చేరుకున్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి ఈ VQC2 అనే క్యూ లైన్లో డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. ఈ విధంగా మీరు ఫ్రీ దర్శనాన్ని చేసుకోవచ్చండి. అయితే ఒక్కసారి మీరు ఈ VQC2 క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత మొత్తం దర్శనమై ఫ్రీ దర్శనమై బయటికి రావటానికి ప్రస్తుతం 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. ఇది టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనం కాబట్టి చాలామంది భక్తులు ఈ దర్శనానికే వస్తుంటారండి. కాబట్టి జనాలు ఎక్కువ ఉండటంతో దర్శనానికి చాలా గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం అయితే ఫ్రీ దర్శనానికి క్యూలో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 18 నుంచి 20 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి మీరు మీ యొక్క జర్నీని ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళి ఫ్రీ దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీనివాసం కాంప్లెక్స్లో 2వ రోజుకి రూమ్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చా, అవుతుందా, లేక 24 గంటలకే వెకేట్ చేయాలా అని అడిగారండి. మీరు ఫస్ట్ బుక్ చేసుకున్న రూమ్లో ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత అక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 24 గంటలకి ఎక్స్టెండ్ చేయమని అడగాలి. వాళ్ళు ఆ రోజు భక్తుల యొక్క రద్దీని చూసుకొని మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకొని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ విధంగా మీరు రూమ్స్ బుక్ చేసుకున్న రోజు కాకుండా ఇంకొక రోజు ఉండటానికి వీలవుతుంది. అంటే మొత్తం కలిపి 2 రోజులు ఉండటానికి వీలవుతుందండి. మీరు బుక్ చేసుకున్న రూమ్లో అంతకు మించి ఎక్స్టెండ్ అనేది చేయరు. మీరు ఉన్న రోజు కాకుండా ఇంకొక రోజుకి రూమ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే టికెట్స్ తీసుకున్న తర్వాత ముందు రోజు వెళ్ళి చూపించాలా లేక సేమ్ డేట్కి రోజు వెళ్ళాలా అని అడిగారండి. మీరు ఆన్లైన్లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా లేదా తిరుపతికి వెళ్ళి అక్కడ దర్శనం టికెట్ తీసుకున్నా మీకు ఉన్న దర్శనం టికెట్లో మీరు వెళ్ళాల్సిన తేదీ మరియు టైం అనేది ఉంటుందండి. ఆ తేదీకి ఆ టైంకి వెళ్తే చాలు, ముందు వెళ్ళనవసరం లేదు. అలాగే ఇంకొకరు స్వామివారి వాలంటరీ సేవ ప్రొసీజర్ ఏంటి, 18 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చా అని అడిగారండి. అవునండి, శ్రీవారి వాలంటరీ సేవకి 18 ఏళ్ల నుంచి వయస్సు ఉన్నవారు వెళ్ళొచ్చు. అయితే ప్రతి నెల చివరి వారంలో శ్రీవారి వాలంటరీ సేవ కోటాను శ్రీవారి సేవ వెబ్సైట్లో విడుదల చేస్తారండి టీటీడీ వారు. అందులో వాలంటరీ సేవని బుక్ చేసుకొని మీరు తిరుపతికి వెళ్లాల్సి ఉంటుంది వాలంటరీ సేవకి. అయితే ప్రస్తుతం ఆగస్టు నెల వరకు సంబంధించిన
సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటాని విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా కోటాను ఈ జూన్ నెల చివరి వారంలో విడుదల చేస్తారు. అప్పుడు నేను వెంటనే మన ఛానల్లో ఇన్ఫామ్ చేస్తాను. మీరు దాన్ని చూసి వాలంటరీ సేవని బుక్ చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.